ఉండాల్సిన శ్రీమన్నారాయణుడు ఈ భూమిపై ఎందుకు నిలిచిపోయాడు? ఇది కేవలం ఒక పురాణ కథ కాదు, కలియుగానికి సంబంధించిన అతి పెద్ద రహస్యం. ఆయన రావడానికి ముందు ఈ పవిత్ర కొండలపై ఎవరు ఉన్నారు? వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ వైకుంఠానికి ఎందుకు తిరిగి వెళ్ళడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడే మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి అంటే కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, ఆయనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. కలియుగంలో మనుషులకు దగ్గరగా ఉండేందుకు అర్చారూపంగా వెలిసిన స్వరూపమే శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన్ని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన భయపెట్టే దేవుడు కాదు, భక్తుల భారాన్ని మోసే దేవుడు. చాలా మందికి తెలియని ఒక నిజం ఏంటంటే, తిరుమల కొండలు ఖాళీగా లేవు. శ్రీనివాసుడు వెలిసే ముందు నుంచే ఇది ఒక మహా తపోభూమి. శాస్త్రాలు చెబుతున్నట్టు ఈ శేషాచలం సాక్షాత్తు ఆదిశేషుడి స్వరూపమే. అనేక మహర్షులు తపస్సు చేసిన ఈ పవిత్ర స్థలమే నేటి తిరుమల. ఒకసారి భృగు మహర్షి ముక్కోటి దేవతల్లో ఎవరు శాంత స్వభావులు తెలుసుకోవాలని వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉండి భృగు మహర్షిని గమనించారు. దీనికి ఆగ్రహించిన మహర్షి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి వక్షస్థలంపై తన కాలితో తంతారు. విష్ణుమూర్తి కోపగించుకోకుండా మహర్షి పాదాలను ఒత్తుతూ ఆయన పాదంలో ఉన్న అహంకారాన్ని తీసేశాడు. అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, తన భర్తని తన్నిన మహర్షిని విష్ణుమూర్తి దండించకపోగా ఆయన పాదాల ఉత్తరం చూసి లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. తన నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని అవమానించిన చోట ఉండలేక అమ్మవారు వైకుంఠాన్ని వదిలి భూలోకంలోని కోల్హాపూరికి చేరుకుంటారు. లక్ష్మీదేవి లేని వైకుంఠం పోసిపోతుంది. ఆమెను వెతుకుతూ శ్రీహరి శ్రీనివాసుడి రూపంలో భూలోకానికి చేరుకుంటారు. ఇక్కడే కథలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ వస్తుంది. వైకుంఠాన్ని వదిలేసిన శ్రీనివాసుడు ఏమీ లేని వాడిలా తిరుమల కొండల్లో ఒక చీమల పుట్టలో తలదాచుకుంటారు. మరి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి ఆకలైతే ఎవరు అన్నం పెడతారు? అప్పుడే బ్రహ్మదేవుడు పరమశివుడు ఒక ప్లాన్ వేశారు. వారిద్దరూ ఒక ఆవు దూడ రూపాలు ధరించి ఆనాటి చోళరాజు దగ్గరికి చేరుకుంటారు. ఆ ఆవు ప్రతిరోజు అడవికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికీ తెలియకుండా ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తన పాలను స్వామివారి నోటిలోకి ధారగా పోసేది. కానీ ఒకరోజు ఇది గమనించిన గొల్లవాడు ఆవు పాలు పితకడం లేదు, పుట్టలో పోస్తుంది అని కోపంతో గొడ్డలి విసురుతాడు. అప్పుడు జరిగిన వింత ఏంటో తెలుసా? ఆ గొడ్డలి ఆవుకు తగలకుండా పుట్టలో ఉన్న శ్రీనివాసుడి నుదుటిపై తగులుతుంది. అందుకే ఇప్పటికీ స్వామివారి గడ్డం మీద గాయానికి గుర్తుగా పచ్చకర్పూరం పెడతారు. అక్కడే మనకి మాత కనిపిస్తారు. ఈమె ఎవరో తెలుసా? ద్వాపర యుగంలో కృష్ణుడి లీలలు చూడలేకపోయానని బాధపడ్డ యశోదమ్మే. ఈ కలియుగంలో మాతగా పుట్టి గాయపడిన శ్రీనివాసుడికి తల్లిలా సపర్యలు చేస్తారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో ఒక ఆశ్చర్యకరమైన సాంప్రదాయం ఉంది. స్వామివారి కంటే ముందే నైవేద్యం ఒకలామాతకే సమర్పిస్తారు. కన్న తల్లి తర్వాతే దేవుడైనా అని చెప్పడానికే ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? వెంకటేశ్వర స్వామి భయంతో పూజించే దేవుడు కాదు, కన్నీళ్లతో పూజించే దేవుడు. భక్తుల అప్పులు, బాధలు, రోగాలు అన్నింటినీ తన భుజాలపై మోసే దైవం. అందుకే తిరుమలలో ప్రతి మెట్టు ఒక నమ్మకం. వైకుంఠానికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అపారమైన సంపదకు యజమాని అయిన దేవుడు కలియుగంలో అప్పు చేసుకున్నాడంటే మీరు నమ్మగలరా? ఆ అప్పు ఇప్పటికీ తీరడం లేదంటే మరి మనం తిరుమల ఉండిలో వేసే ప్రతి రూపాయి ఎక్కడికి వెళుతుంది? ఈ రహస్యం తెలుసుకోవాలంటే ఈ కథ చివరి వరకు చూడండి. వరాహస్వామి అవతారం తర్వాత నీలాద్రి పర్వతంపై నిలిచిపోయాడు శ్రీనివాసుడు. దేవుడైన మానవుల మధ్య ఒక సాధారణ మానవుడిలా జీవించాడు. ఆయన వద్ద రాజ్యం లేదు, ధనం లేదు, కానీ భక్తుల మీద అపారమైన ప్రేమ మాత్రమే ఉంది. అలాంటి శ్రీనివాసుడి జీవితంలో ఒక మహత్తర సంఘటన జరిగింది. ఆకాశరాజు కుమార్తె పద్మ సరోవరంలో అవతరించిన దేవి స్వరూపం పద్మావతి అమ్మవారు. దైవ సంకల్పంతో శ్రీనివాసుడితో వివాహం నిశ్చయమైంది. కానీ ఇది దేవలోకపు పెళ్లి కాదు, భూమిపై జరిగే రాజ సమానమైన వివాహం.
అప్పుడే ఇక్కడ ఒక ప్రశ్న ఎదురైంది. మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుడి దగ్గర ఆ పెళ్లి ఖర్చులకు సరిపడే ధనం లేదు. అప్పుడు ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఈ లోకానికి ధనానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగారు. వినడానికి వింతగా ఉన్నా ఇది స్థల పురాణం చెబుతున్న సత్యం. లోక కళ్యాణం కోసం అపారమైన వరహాలను అప్పుగా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఒక దైవ ఒప్పందం జరిగింది. కలయుగం అంతమయ్యేంత వరకు ఈ అప్పును తీర్చుకుంటాను అని శ్రీనివాసుడు దైవ సంకల్పం చేశాడు అంటారు. ఈ ఒప్పందానికి బ్రహ్మదేవుడు, పరమశివుడు సాక్షులుగా నిలిచారు అని అంటారు. అందుకే శ్రీనివాసుడిని వడ్డీ కాసుల వారు అంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇది డబ్బు వడ్డీ కాదు. భక్తుల కన్నీళ్లు, వారి కష్టాలు, వారి బాధలు, అవి అన్నింటినీ తన మీద వేసుకోవడమే ఆయన చెల్లించే నిజమైన వడ్డీ. మనం హుండీలో వేసే రూపాయి విలువ కాదు, మన మనసులోని నమ్మకమే ఆయనకు ముఖ్యం. మీరు తిరుమలలో ఒక చిన్న నాణెం హుండీలో వేస్తే అది మీ కష్టానికి గుర్తు. ఆ భారాన్ని మీ నుండి తీసుకునేందుకు స్వామి ఎదురు చూస్తుంటాడు. అందుకే మనం ఇచ్చేది చిన్నదైనా ఆ కలియుగ దైవం మన జీవితాలను పెద్దగా మార్చగలడు. తిరుమల అంటే ఒక కొండ కాదు, కోట్ల మంది ఆశల నిలయం. భక్తి అంటే భయం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. ఇలాంటి మరిన్ని భక్తి రహస్య కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.